హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. చిన్నోడు బర్త్డే అయితే వస్తుంది కదా, అందుకని చెప్పేసి తిరుపతికి వెళ్ళక ముందే అనమాట ఈ వీడియో అయితే తీశాను. ఇంకా తర్వాత గుండె అయితే చేయిస్తాం కాబట్టి హెయిర్ అయితే అంతగా రాదని చెప్పేసి ముందుగానే ఇలాగైతే ప్లాన్ అయితే చేశాను. చాలా చక్కగా అయితే వచ్చింది. కానీ చిన్నోడు అస్సలు సపోర్ట్ అయితే చేయలేదండి, ఫుల్గా అయితే ఏడ్ చేశాడు. ఇంకా వాడు డ్రెస్సెస్ చేంజ్ చేసి నీట్గా ఫొటోస్ తీద్దాము అని చెప్పినా కానీ కొంచెం కూడా సపోర్ట్ అయితే చేయలేదండి. ఇంకా త్వరగా క్విక్గా అయితే కానిచ్చేసాను. ఏం లేదండి, కేక్ స్మాష్ అండి, పెద్దోడికి కూడా చేశాను. ఇదే కేక్ అనమాట పెద్దోడికి కూడా చేసింది. అందుకని చెప్పేసి కస్టమైజ్ అయితే చేయించాము. చిన్నోడికి కూడా ఇలానే కాకపోతే పెద్దోడికి కెమెరాతో అయితే తీసాము, ఈ చిన్నోడికి అయితే కుదరలేదు. ఇంకా నేను ఫోన్లోనే నీట్గా అయితే తీసేసి ఎడిట్ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫొటోస్ కూడా నేనే చక్కగా ఎడిట్ అయితే చేస్తానండి. పెద్దోడికి చేసి చిన్నోడికి చేయలేదు అని అంటే వాడు తర్వాత ఫీల్ అయితే అవుతాడు కదా, మా అన్నకి చేశారు నాకు చేయలేదా మమ్మీ అని చెప్పి అడుగుతాడు అని చెప్పేసి ఇంకా వీడికి కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి సేమ్ ఎలాగా వాడికైతే చేసామో వీడికి కూడా అంతే చేసామండి. సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ క్లాత్ అయితే అరేంజ్ చేసేసి ఇంకా డౌన్ అయితే పింక్ కలర్ది వేసానండి. ఎందుకు అనంటే కనిపించదేమో అని చెప్పేసి. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలిగించేటప్పుడు ఫుల్ కామెడీ అండి, అది ఎంతసేపు వెలిగించినా కానీ వెలగట్లేదు. ఇంకా నేను పైన పెట్టినవి అయితే కింద కూడా పడుతున్నాయి. ఇంకా భయమేసి చిన్నోడిని వెనక్కి అయితే కూర్చోబెట్టాను. సెకండ్ టైం వెలిగించినప్పుడు ఫాస్ట్గా అయితే ముట్టేసుకుంది. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా వీడికి సపోర్టివ్గా మా పెద్దోడు అలాగే తేజ అయితే ఉన్నారండి. చిన్నోడికి సపోర్ట్ చేయడానికి కోసం, కానీ వాడు కేక్ కట్ చేయడానికి ఫస్ట్ అయితే ఆత్రం పడ్డాడు, కానీ తర్వాత ఎందుకనో వాడికైతే భయమేసింది. ఇంకా తను కేక్ పట్టుకోరా అంటే అస్సలు పట్టుకోవట్లేదండి, ఏడుస్తున్నాడు ఫుల్గా. ఇదిగో కేక్ తీసుకో, కేక్ తీసుకో, కేక్ తీసుకో. ఒక్కసారి కేక్ తీసుకుంటే అయిపోయింది. ఇదిగో ఇంకా పట్టుకోరా కేకు, ఇందాక తీసుకోపోయావు వాడు. సాయి మెల్లగా జరుపు, సాయి కేక్ ముందుకు జరుపు, కేక్ ముందుకు జరుపు. అనమాకండి అనమాకండి, నవ్వండి నవ్వండి. బాగా ఎట్లా అవుతున్నారు. అలాగా ఫుల్గా అయితే ఏడుస్తుంటే ఇంకా వాడిని అయితే లీవ్ చేసామండి. ఒక 10 minutes అలాగా పక్కనైతే కూర్చోబెట్టేసాము. ఇంకా కేక్ ముందు కూర్చోబెట్టకుండా ఇంకా మళ్ళీ నిదానంగా అయితే తీసుకొచ్చి కేక్ ముందు అయితే కూర్చోబెట్టాము. తీసుకో 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 తీసుకో. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే పెద్దోడి పిక్స్ అయితే యాడ్ చేద్దామని చెప్పి అనిపించింది. ఇంకా పెద్దోడి పిక్స్ అయితే కూడా యాడ్ చేస్తాను, చూసేయండి మిస్ కాకుండా. ఈ డ్రెస్ కూడా పెద్దోడిదే. ఇంకా పెద్దోడివి అన్ని దాచిపెట్టేసాను. చిన్నోడికి అయితే యూజ్ అయినాయి అన్ని రీమేక్ అయితే చేశాను వీటన్నిటిని. చూసారు కదా, పెద్దోడైతే చాలా బొద్దుగా ఉండేవాడు. పెద్దోడు అప్పుడు చేసిన కేక్ అనమాట. ఇంకా సేమ్ కేకే కస్టమైజ్ అయితే చేయించాను. ఇద్దరికి డిఫరెన్స్ ఏమీ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి మనం మెమరబుల్గా ఇచ్చే గిఫ్ట్స్ ఇవే అనమాట. పెద్దయినప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మా మమ్మీ డాడీ వాళ్ళు ఇలాగైతే చేశారు అని చెప్పేసి
మన టైంలో అయితే ఎక్కువగా అయితే ఇలాగ ఫొటోస్ అయితే తీయించుండరు నాకు తెలిసి. అంటే మాకైతే లేదండి. అంటే చాలామందికి ఉండదు అనుకుంటున్నాను. మనకి మెమరబుల్ డేస్ అయితే ఏమీ లేవు అని చెప్పేసి కనీసం పిల్లలకైనా మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలాగైతే ప్లాన్ చేశాము. ఇంకా ఫొటోస్ తీయడానికి నా కష్టం అయితే మామూలుగా లేదండి. అంటే వాడికి కొత్తగా అయితే ఉంది కదా, కొంచెం సపోర్ట్ అయితే చేయలేదు. నా ప్రయత్నం ఏంటంటే ఒక్క ఫోటో కూడా మంచిగా రాకుండా ఉంటుందా అని చెప్పేసి ఇంకా వచ్చిందాన్ని ఎడిట్ అయితే చేస్తాను నీట్గా. తీసానండి చివరికి ఒక 10 or 5 అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఫొటోస్ పిక్స్ అయితే షార్ట్లో అయితే ఎడిట్ చేస్తాను. తప్పకుండా మిస్ కాకుండా మన ఛానల్ని చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.